ఫోటోగ్రఫీ కంపెనీ కొడాక్. ఓకే. 2012 వరకు 2000 ఆ ఎరా వరకు వాళ్ళు ఫోటోగ్రఫీ కెమెరాస్లో కింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే 2000 తర్వాత వాళ్ళు స్లోగా మార్కెట్ షేర్ని సోనీకి, కెనాన్కి వీళ్ళకి యూనో లూజ్ అయిపోయారు ఇన్నోవేషన్ లేక. సో అప్పట్లో వాళ్ళు ఇది కంపెనీ ఫెయిల్యూర్ కాదు, ఇది టీమ్ ఫెయిల్యూర్. వాళ్ళ టీమ్ కంపెనీని ఫెయిల్ చేసింది. సో ఆ టీమ్ ఫెయిల్యూర్స్ నుంచి ఇవాళ మనం 2025లో ఏమి నేర్చుకుందాం, ఓకే, దాన్ని మనం ఎలా స్ట్రాటజిక్గా కన్వర్ట్ చేసుకుందాం ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం వాళ్ళ. ఓకే, పాయింట్ నెంబర్ 1 అంటే కొడాక్ 1975లోనే ఆ ఎరాలోనే డిజిటల్ కెమెరాలను కనిపెట్టేశారు. ఆ టైంలో మనకు తెలుసు కదా, ఫిల్మ్ ఉంటుంది, అంటే రోల్ ఉంటుంది, ఫిల్మ్ ఉంటుంది. అది వాళ్ళకి 90% మార్కెట్ ఇస్తుంది. సో అది ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ డిజిటల్ ఎందుకు తీసుకురావాలి అని చెప్పేసి డిజిటల్ ఇన్నోవేషన్ ఉన్నా సరే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, అంటే రిస్క్ తీసుకోలేదు. సో రిస్క్ భయపడిపోయారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన టీం, ఒక ఎంప్లాయర్ కింద, ఒక టీం కింద ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవాలి ఇన్నోవేషన్లో. ఓకే, అంటే మన ప్రజెంట్ కంఫర్టబుల్లో ఉన్న రిస్క్ ఖచ్చితంగా ఉండాలి. కనీసం 10-20% అయినా రిస్క్ తీసుకోవాలి ప్రజెంట్. పాయింట్ నెంబర్ 2, ఓకే, టీంలోనే కాన్ఫ్లిక్ట్స్. అంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళలో ఒక డిజిటల్ టీం ఉండేది, ఒక ఫిల్మ్ టీం ఉండేది. ఓకే, అంటే ఈ వీళ్ళిద్దరికి పడేది కాదు. అంటే ఒకళ్ళని ఒకళ్ళు డామినేట్ చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం, టీంలో వాళ్ళకి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఉంటాం. ఓకే, ఇప్పుడున్న ఎరాలో ఏంటంటే అటువంటి ఈగోస్ అన్ని పక్కన పెట్టి మీరు వాళ్ళలా ఆలోచించాలి. మీ ఆపోజిట్ టీం లాగా ఆలోచించాలి, మీ ఆపోజిట్ టీం మీకులాగా ఆలోచించాలి. సో ఒక ఎంపతి ఉండాలి, మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కంపెనీకి ప్రాఫిట్ ఏంటి, మన టీంకి ప్రాఫిట్ ఏంటి, మన కెరీర్కి ప్రాఫిట్ ఏంటి అని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది. ఓకే, మనం చేయకపోతే వేరే వాడు వచ్చి చేస్తాడు, మూడో పార్టీ వచ్చి చేసేస్తాడు, మనల్ని డామినేట్ చేసేస్తాడు. పాయింట్ నెంబర్ 3, సో ఫెయిల్యూర్స్కి ఎక్కువ భయపడిపోయారు. సో ఇప్పుడున్న 2025లో ఏంటంటే ఫెయిల్యూర్స్ని మన పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్గా ఉంచుకోవాలి, అంటే పార్ట్ ఆఫ్ ది లైఫ్గా ఫెయిల్యూర్ మనం కన్సిడర్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, సో ఏంటంటే వీళ్ళు ఒక పక్కనేమో యంగ్ జనరేషన్ యూత్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ని అటు ఇటు షిఫ్ట్ అయిపోతుంటే, అంటే ఫేస్బుక్ అని అంటే సోషల్ మీడియాకి షిఫ్ట్ అవుతుంటే వీళ్ళు ఇంకా ఫిలిం పైన ఆధారపడ్డారు అనమాట. అక్కడ వాళ్ళకి చాలా ల్యాగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 years వేస్ట్ చేస్తారు ఇన్నోవేషన్లో, స్లో డిసిషన్ మేకింగ్. ఓకే, ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఓకే, చాలామంది మేనేజర్స్కి చాలా ఫిక్స్డ్ మినీ మైండ్ సెట్ ఉంటుంది. అంటే టీంని చిన్న చూపు చూస్తూ ఉంటారు, టీమ్ తోటి ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఓకే, చెప్పింది చేయమంటారు, అంటే వాళ్ళ ఐడియాస్ని వీళ్ళు తీసుకోరు, కొలాబరేట్ అవ్వరు. ఏంటంటే మన డైలీ ఆఫీస్ లైఫ్లో ఏంటంటే తప్పకుండా రిస్క్ తీసుకునే ఒక అవకాశం మనం చూసుకోవాలన్నమాట. రిస్క్ తీసుకోవాలి, క్రియేటివిటీ ఉండాలి, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి.